ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుగనికి? పైగా గురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఇదేంటి ఇంకా కల్లోనే ఉన్నాను? అంటే చైనా మిషన్ ఫెయిల్ అయిందనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తాడావు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు చెప్పు. ఏ రామారావు? చూపిస్తాను ఉండండి సార్. నా బాధలు నేను పడుతున్నాను. ఇదిగో. వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్. వీడే బాద్షా. yes వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకొని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరేసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వాళ్ళకి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, స్కీము. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. ఆది, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హకీంపేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్ చేయి. ఎన్టీ రామారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఇండియాకి పంపించిన ఆర్డిఎక్స్ ని రికవర్ చేసుకున్న రోజు అతన్ని మా డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసుకున్నాం. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. సాధు, యూనిఫామ్ లేకుండానే మొత్తం మాఫియాని వణిగించాడు. ఇప్పుడు యూనిఫామ్ తో దిగాడు. నీకు చేతనైతే డిసైడ్ అయినా నీ చేత నుంచి తప్పించుకో. బాద్షా, 20 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇండియాకి రప్పించలేకపోయాడు. నువ్వు రప్పించావు. గ్రేట్. నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను వదిలేయ్. సాధు, ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళు డ్రెస్ వేసుకుంటే నీలాంటి లోఫర్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతారు. బట్ ఈ డ్రెస్ కో అడ్రస్ ఉంది. ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు. ఆ పేరుకో హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు. నోట్ డౌన్. యువర్ టైమ్ ఇస్ ఓవర్. బాద్షా, అడుగు ముందుకేసి ఐజీ చచ్చిపోతాడు. చూసావు నాగేశ్వరరావు, లెగ్గు పెట్టగానే స్కార్పియోలు లేచిపోయాయి. నువ్వు లెక్క పెడితే సినిమాలు లేచిపోతున్నాయి కదా. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ సార్.
నీ స్వార్థం కోసం నువ్వు చేసిన బాంబ్ బ్లాస్ట్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళలో నేను ప్రాణంగా ఫీల్ అయ్యే నా సిద్ధు కూడా ఉన్నాడు. ఆ క్షణమే నిన్ను నా చేతులతోనే చంపాలని డిసైడ్ అయ్యాను. నీకు ముందే చెప్పాను నీతోనే ముగిస్తానని. ఏమోవా బాద్షా, అందరూ అయిపోయారు, నేను మిగిలిపోయాను. నువ్వు దొరికిపోయావు. యు నో వై? స్టార్స్ ఆర్ మై సైడ్. ఐ యామ్ లక్కీ. షల్ ఐ ట్రై మై లక్? షిట్. బాషా, నో. సార్, ఆపరేషన్ బాద్షా ఇస్ కంప్లీటెడ్. పిల్లివారి వంశం పొల్యూట్ అవ్వకుండా మళ్ళీ పోలీసులుడే ఇంటికొచ్చాడు. అంతా పిల్లి అప్పారావు గారి ఆశీర్వాదం. డాడ్, మీ ఆనందం చూస్తుంటే బ్యాట్స్మెన్ బంతిని స్టేడియం బయట కొడితే వచ్చే ఆనందం కోచ్ కళ్ళలో చూస్తున్నట్టు. ఎగ్జాంపుల్ రొటీన్ అయినా ఎక్స్ప్రెషన్ కొత్తగా ఉంది. బాబాయ్ గారు మీకు ఇదంతా చూస్తుంటే ఓ కల్లా లేదు? మళ్ళీ కల